కూటమి పనితీరు ఘోరం. చంద్రబాబు ప్రభుత్వం మీద తీవ్రమైన అసంతృప్తి. ఏ సమస్య తీరడం లేదు, అనుకున్న పని ఏది కావడం లేదు అని తేల్చిన సర్వే కూటమికి భారీగా షాకిచ్చింది. ఇది జనం చెప్పిన మాట. కూటమి ప్రభుత్వంలో సమస్యలు పరిష్కారం కావడం లేదు అని సగం మంది జనం ముఖం మీదే చెప్పేస్తున్నారు. మరో 24% మంది ఏదో పర్వాలేదు అని మొహమాటానికి పోతుంటే చంద్రబాబు ప్రభుత్వం బాగానే పనిచేస్తోంది అంటున్న వాళ్ళు మాత్రం నికరంగా 26% మంది మాత్రమే ఉన్నారు. అంటే చంద్రబాబు పనితీరు మీద ఏపీలో పాజిటివిటీ ఇప్పుడు కేవలం 26% ఉంది. ఇది స్వయంగా కూటమి ప్రభుత్వం చేసుకున్న సర్వేలోనే తేలిన లెక్క. ఇది వెరీ క్లియర్. 32 ప్రభుత్వ శాఖల పనితీరు ఎలా ఉందో రాష్ట్ర వ్యాప్తంగా సర్వే చేస్తే ఈ వివరాలన్నీ బయటకొచ్చాయి. రిజిస్ట్రేషన్లు, స్టాంపులు, రెవెన్యూ లాంటి జనంతో నేరుగా సంబంధం ఉన్న విభాగాల్లో ఈ వ్యతిరేకత తీవ్రంగా ఉండటం చూస్తే జనంలో అలజడి ఉందని, సగటు మనిషి ఏపీలో రగిలిపోతున్నాడు అని అర్థమవుతోంది. నిరంతరం కేవలం పబ్లిసిటీ మీద మాత్రమే దృష్టి పెట్టడం, స్థానికంగా ఎక్కడ ప్రజా సమస్యలు పరిష్కారం కాకపోవడం, రాజకీయ ప్రకటనలు చేయడం, విపక్షం చుట్టూ వివాదాలు రాజేయడం లాంటి వ్యూహాలు చంద్రబాబు ప్రభుత్వం అనుసరించడం ఏపీ మొత్తం చూస్తోంది. ఈ విషయం ప్రజలకు అర్థమయ్యింది అనే ఫీలింగ్ ఈ కూటమి ప్రభుత్వం చేసుకున్న సర్వే లెక్కలు చూస్తే అర్థమైపోతోంది. ఏడాదికే కూటమి మీద ఇంత వ్యతిరేకత వచ్చిందా అని అధికార పార్టీ నాయకులే ఇప్పుడు ఆశ్చర్యపోయే పరిస్థితి, అంకెలు చూసి కళ్ళు బైర్లు కమ్మే సిచ్యువేషన్ వచ్చేసింది. అంటే రాజకీయాలు మాత్రమే చేస్తూ జనం సమస్యలు పట్టించుకోకపోతే గనక ముందు ముందు పరిస్థితి మరింత దిగజారడం ఖాయంగా కనిపిస్తోంది. ఇది మంచి ప్రభుత్వం అని కూటమి పబ్లిసిటీ చేసుకుంటేనో, ప్రకటనలు చేస్తేనో, హోర్డింగ్లు ఇస్తేనే సరిపోదు కదా. ప్రభుత్వం అంటే హామీల్ని నిలబెట్టుకోవడంతో పాటు ప్రజా సమస్యలను తీర్చడం అనే టాస్క్ ని అకంప్లిష్ చేయాల్సి ఉంటుంది అనే విషయాన్ని ఇప్పటికన్నా చంద్రబాబు ప్రభుత్వం తెలుసుకుంటే మేలు అని ఈ సర్వే అంకెలు చూస్తే అర్థమవుతూ ఉంది. అయినా అఖండ మెజారిటీతో అధికారంలోకి వచ్చి, అదే చంద్రబాబు మాటల్లో చెప్పాలంటే 94 స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చి ఏడాదికే ఇలాంటి ఫీడ్బ్యాక్ తెచ్చుకోవటము, పట్టుమని 25-26% మంది మాత్రమే పనితీరు బాగుంది అని చెప్పటము, మిగతా వాళ్ళంతా అబ్బే ఏం లేదు అని తేల్చేయడం చూస్తే కూటమికి వచ్చే 4 ఏళ్లలో సవాళ్లు గట్టిగానే ఉండబోతున్నాయి అని అర్థమవుతోంది. కూటమి పనితీరు మీద పబ్లిక్ ఫీడ్బ్యాక్ ఏపీకి రాజకీయంగా ఏం సంకేతం ఇస్తోంది?